హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్షల్. లాస్ట్ వికెట్ అయితే ఇండియన్ ఫ్యాన్స్కి అయితే చాలా చిరాకు పెట్టించిందని చెప్పొచ్చు. యాజ్ ఎ ఇండియన్ ఫ్యాన్గా చూసుకుంటే కనుక అసలు ఏంట్రా, ఏం బౌలింగ్ రా, అసలు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఎట్లా వికెట్ తీయాలని అయితే అనిపించింది. సో చూసుకుంటే కనుక లాస్ట్ వికెట్కి అయితే వాళ్ళు 55 రన్స్ కొట్టారు, 110 బాల్స్ ఆడారు. ఓ దశలో చూసుకుంటే కనుక ఇండియా ఈ మ్యాచ్ని గెలుస్తుందా అన్న సిచ్యువేషన్కి వచ్చేసింది. ఆల్రెడీ 270 వరకు ఉన్నారు, ఈజీగా ఈ మ్యాచ్ ఇండియా కంట్రోల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ డే ఒక్కరు బిగ్ ఇన్నింగ్స్ ఆడితే కనుక ఇండియా గెలిచేస్తుంది, ఎందుకంటే ఇంకా 1 డే ఆట మిగిలింది కాబట్టి. సో బ్యాక్ ఫుట్లో ఆస్ట్రేలియా ఉన్న సిచ్యువేషన్లో కొన్ని విషయాలు ఇండియానైతే బ్యాక్ ఫుట్లో పెట్టడం జరిగింది. ఒక 3 రీజన్స్ అయితే నేనైతే లాస్ట్ వికెట్ పడకపోవడానికి అయితే నేనైతే గమనించాను. అది 3 పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో వివరించడానికి ట్రై చేస్తాను. చూస్తే కనుక మనకి బ్యాడ్ కెప్టెన్సీ రోహిత్ శర్మ నుంచి అయితే జరిగింది లాస్ట్ వికెట్ పడకపోవడానికి. ఎందుకంటే 20 ఓవర్స్ ఉన్నాయి, ఆయన చూసుకుంటే కనుక బౌలర్ క్రీజ్లోకి అప్పుడే వచ్చాడు. సో అక్కడ ఏమనుకున్నాడంటే రోహిత్ శర్మ, సో బౌలాండ్ న్యూ బ్యాటర్ అండ్ ఆల్సో అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని స్లిప్ కావడం చూసుకుంటే కనుక మనకు చూసుకుంటే కనుక కొద్దిగా వైడ్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక క్యాచ్ కూడా మనకు మధ్యలో వెళ్ళిపోయింది, దగ్గరకు ఉంటే కనుక ఆ క్యాచ్ అనేది దొరికేది. బట్ ఎందుకు ఆ విధంగా ఫీల్డింగ్ పెట్టాడంటే మాత్రం చూసుకుంటే కనుక అటాక్ చేస్తే కనుక థిక్ ఎడ్జ్ అయ్యి మనకైతే థర్డ్ మ్యాన్లో మనకు చూసుకుంటే స్లిప్లో మనకి క్యాచ్ వస్తుంది, కొద్దిగా వైడ్గా పెట్టడం జరిగింది. బట్ బౌలాండ్ అండ్ ఆస్ట్రేలియా టీం అందరికీ తెలుసు ఏంటంటే ఇక్కడ కనుక మనం ఇండియాకి బ్యాటింగ్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు డామినేషన్ పొజిషన్లో వస్తారు. 300 రన్స్ కూడా సరిపోవు ఇండియాకి, ఖచ్చితంగా ఇండియా చేంజ్ చేస్తుందనే ఆలోచనలో ఆస్ట్రేలియా టీం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక్క ఫాల్ షాట్ కూడా ఆడకుండా డిఫెన్సివ్గా ఒక్క సింగిల్ తీసుకొని ఆడడం వల్ల అక్కడ అయితే ఇండియా టాక్టిక్స్ ఫలించలేదు. రోహిత్ శర్మ మెయిన్గా ఏం చేస్తాడంటే బౌలింగ్ స్ట్రైక్లో పెట్టడానికి స్ప్రెడ్ చేయకుండా మరి కొద్దిగా డిఫెన్సివ్ ఫీల్డింగ్ పెట్టడం జరిగింది. అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టలేకపోయాడు, ఎందుకంటే షార్ట్స్ ఆడతాడు, బౌండరీస్ వెళ్తాయి, ఇక్కడ నుంచి 20-30 రన్స్ వచ్చినా ఆస్ట్రేలియాకి పాజిటివ్ అవుతుంది అనే మైండ్ సెట్లో అక్కడ కొద్దిగా డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టడం ఇండియాకి అక్కడ కొద్దిగా కెప్టెన్సీ ల్యాబ్స్ అనేది రోహిత్ శర్మ నుంచి అయితే కనిపించింది. అండ్ ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇండియన్ బౌలర్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియన్ బౌలర్స్ చాలా అలసిపోయి ఉన్నారు. బుమ్రా అండ్ ఎస్పెషల్లీ సిరాజులు అద్భుతంగా డే మొత్తం బౌలింగ్ వేశారు. అండ్ ఆల్సో వాళ్ళ మీదనే బర్డెన్ ఎక్కువ అయితే వచ్చింది. లాస్ట్ వికెట్ దగ్గర అయితే వాళ్ళైతే ఆ బౌన్సర్లు ఆ వేరియేషన్స్ వేయలేకపోయారని చెప్పవచ్చు. అదొక రీజన్ అయితే కనుక. థర్డ్ రీజన్ వచ్చేసి ఆస్ట్రేలియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది లాస్ట్ వికెట్. నేథన్ లయన్స్ అండ్ బౌలాండ్కి బ్యాటింగ్ చేసే కేపబిలిటీ ఉంది అండ్ ఆల్సో నేథన్ లయన్ కూడా కేపబిలిటీ ఉంది. వాళ్ళు ఓన్లీ ఏంటంటే సింగిల్స్ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు, డాట్స్ ఎక్కువ ఆడారు కాబట్టి అక్కడ వికెట్ లభించలేదు. ఒకవేళ ఫాల్ షాట్ వెళ్తే కనుక అక్కడ వికెట్ అయితే లభించే అవకాశం ఉండేది. బట్ వాళ్ళు అద్భుతంగా ఆడారని చెప్పచ్చు. అండ్ ఒక సిచ్యువేషన్ చూసుకుంటే కనుక డే స్టార్ట్ అయ్యేసరికి అయితే మనందరూ తెలుసు మనకి 9 వికెట్స్ కోల్పోయాం. ఇండియా వచ్చేసి 120 దగ్గరగా ట్రయల్ అయితే ఉంది. అండ్ అక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక నితీష్ అయితే ఒక 14 రన్స్ కన్సిడరేషన్ చేశాడు, అంటే 14 రన్స్ కొట్టడం జరిగింది. 114 దగ్గర తను అవుట్ అవ్వడం జరిగింది. అండ్ దగ్గర 100 లీడ్ అయితే ఆస్ట్రేలియా దగ్గర ఉంది. అండ్ నేను డే 3 ప్రివ్యూలో మన రివ్యూ చేసేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డే 4లో కనుక ఆస్ట్రేలియాని తొందరగా ఆల్అవుట్ చేసి 300 రన్స్ ఇండియాకి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఇండియా మ్యాచ్ అనేది గెలుస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. కావాలంటే మీకు ప్రీవియస్ వీడియో వెళ్ళి లాస్ట్లో చూస్తే కనుక క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియా గెలవాలంటే ఈ మ్యాచ్ 300 రన్స్ దగ్గరగా, అంటే 200 దగ్గరగానే వాళ్ళని ఆల్అవుట్ చేస్తే కనుక ఇండియాకి ఛాన్స్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇండియన్ బౌలర్స్ కూడా అద్భుతమైన బౌలింగ్ అయితే వేయడం జరిగింది. కాన్స్టాన్స్ని అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు బుమ్రా. అద్భుతమైన స్పెల్ అయితే బుమ్రా అండ్ మనం చూసుకుంటే సిరాజ్ నుంచి లభించింది. మనకు చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఓపెనర్లు ఇద్దరు బుమ్రాకి అవుట్ అయితే కనుక లబుషన్ అండ్ స్మిత్ కొద్దిగా చూపించడం జరిగింది, అక్కడ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. చూసే కనుక 80 వరకు అయితే 2 వికెట్స్ కోల్పోయాయి. చూసుకుంటే కనుక ఏంట్రా బాబు మళ్ళీ ఈ విధంగా అవుతుంది అన్న సిచ్యువేషన్లో వెంటనే మళ్ళీ
మనం చూసుకుంటే సిరాజ్ అయితే మనకి కంబ్యాక్ ఇవ్వడం జరిగింది, అద్భుతమైన బాల్స్ వేయడం జరిగింది, మనకి స్మిత్ని అవుట్ చేశాడు. దాని తర్వాత చూసుకుంటే కనుక మనకు వచ్చిన హెడ్ని బుమ్రా అవుట్ చేశాడు, మళ్ళీ లబుషేని సిరాజ్ అవుట్ చేశారు, కేరేని బుమ్రా అవుట్ చేశారు. చూసుకుంటే కనుక ఓవరాల్ డే మొత్తం చూసుకుంటే ఇటు 4 వికెట్స్ 3 వికెట్స్ 91 దగ్గర 6 వికెట్స్ కోల్పోయాయి. అండ్ ఇక్కడ అద్భుతమైన ఇండియన్కి అయితే ఛాన్స్ ఉండేది, బట్ కమిన్స్ అండ్ లబుషేన్ మళ్ళీ కొద్దిగా పార్ట్నర్షిప్ నడిచింది, ఒక 50 పార్ట్నర్షిప్ వరకు అయితే నడిచింది. అండ్ దాని తర్వాత లబుషేన్ అవుట్ చేశాడు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మనకు కమిన్స్ కూడా తొందరగా అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ లాస్ట్ వికెట్ చూసుకుంటే కనుక ఆ వికెట్ ఇవ్వకుండా వాళ్ళైతే ఆడడం అయితే జరిగింది. అండ్ మనం కొన్ని క్యాచ్లు మిస్ చేయడం జరిగింది. అండ్ బుమ్రా అయితే లాస్ట్ ఓవర్లో మనం చూసుకుంటే డే లాస్ట్ ఓవర్లో ఒక నో వేశాడు, బట్ దానికి వికెట్ పడలేదు. కానీ నెక్స్ట్ బాల్ మళ్ళీ నో వేశాడు, దానికైతే కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టాడు. అది నో ప్రకటించడం వల్ల సో అక్కడ వికెట్ పడలేదు. అండ్ ఓవరాల్గా డే చూసుకుంటే కనుక 80% డే ఇండియాకి కంట్రిబ్యూషన్ అయితే కనుక 20% ఆస్ట్రేలియా లాస్ట్లో కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. 333 రన్స్ లీడ్లో వాళ్ళు ఉన్నారు. ఇండియా 350 లోపు ఆల్అవుట్ చేయాలి. అండ్ ఆల్సో చాలా తొందరగా ఆల్అవుట్ చేస్తే కనుక 80 ఓవర్స్ అయితే ఇండియా దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో రోహిత్ శర్మకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాల్సిన డూ ఆర్ డై ఇన్నింగ్స్ ఆడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. ఒకవేళ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక రోహిత్ శర్మ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇస్తాడు అని నేను క్లియర్గా ఈ టెస్ట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అదే అవుతుంది, రోహిత్ శర్మ కెప్టెన్సీకి అయితే రిటైర్మెంట్ ఇస్తాడు ఈ మ్యాచ్ ఓడిపోతే, ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ నిలబడి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన సిచ్యువేషన్ ఇది. ఒకవేళ రోహిత్ ఇక్కడ ఫెయిల్ అయితే కనుక బస్ మనమైతే రోహిత్ శర్మని అయితే వదిలేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త వాషింగ్టన్ సుందర్ మనం చూసుకుని నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ వికెట్ 8th వికెట్ దగ్గర నిలబడి ఆడడం వల్ల ఇండియా ఈ పొజిషన్లో వచ్చింది. టాప్ ఆర్డర్ నుంచి ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు కంట్రిబ్యూషన్ రాకపోతే కనుక మనం ఈ మ్యాచ్ గెలవకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళే అవుతారు. అండ్ నాకు తెలిసి డే 5 రోజున ఏమవుతుందో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఖచ్చితంగా 350 లోపు అయితే ఖచ్చితంగా ఇండియా ఆల్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని. 350 మనకు చేజ్ చేయడానికి జైస్వాల్ చాలా ఫాస్ట్గా ఆడతారు. 150 బాల్స్లో 100 చేయగల సత్తా అయితే ఉంది. మనకు చూసుకున్న 80 ఓవర్స్ ఉంటాయి దగ్గర మనకు చూసుకున్నా కనుక 300+ బాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. 480 బాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. 480లో 350 కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పంత్ నుంచి చాలా ఫాస్ట్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రోహిత్ 100కి 100 కొట్టాలి. 100 బాల్స్లో 100 కొడితేనే ఈ మ్యాచ్ గెలుస్తాం. సో రోహిత్ శర్మకి ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. అండ్ ఒకవేళ కనుక స్టార్ట్ అద్భుతంగా వచ్చి ఒక 200కి 0 వికెట్స్ పడితే కనుక ఖచ్చితంగా ఇండియా ఈజీగా గెలిచేస్తుంది మ్యాచ్. కేఎల్ రాహుల్కి ప్రమోషన్ రాకపోవచ్చు, నాకు తెలిసి వన్డౌన్లో తను రాకపోవచ్చు, పంత్ని పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ మ్యాచ్లో. సో ఒకవేళ 200 వరకు ఒక్క వికెట్ పడకుండా ఉంటే కనుక పంత్ వన్డౌన్లో ఖచ్చితంగా వస్తాడు. అండ్ ఆల్సో తర్వాత విరాట్ కోహ్లీ, ఎన్కేఆర్, నాకు తెలిసి కేఎల్ని ఈ ఇన్నింగ్స్లో ఆపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను చెప్పినట్టు ప్రిడిక్షన్ చూస్తే కనుక లాస్ట్ ప్రిడిక్షన్ మనం చూసుకుంటే మ్యాచ్ స్టార్టింగ్ని చూస్తే కనుక ఖచ్చితంగా ఒక 100 కొట్టాలి డే 2 తర్వాత అని చెప్పాను. డే 3లో మన అయితే ఎన్కేఆర్ 100 కొట్టాడు. అండ్ ఆల్సో నేను డే 4లో ఇండియా ఎట్లాంటి కంబ్యాక్ చేయాలి, ఎంత రన్స్ వరకు కట్టెడ్ చేసి ఇండియాకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయంటే మాత్రం అదే విధంగా ఇండియా బౌలింగ్ చేసింది. అండ్ ఇప్పుడు కూడా ఇండియాకి చేతిలో మ్యాచ్ ఉంది. క్లియర్గా ఇదే టాక్టిక్ తోటి వెళ్తే కనుక ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. పిచ్లో అసిస్టెన్స్ ఫాస్ట్ బౌలర్స్కి ఫ్యూ ఓవర్సే ఉన్నాయి కాబట్టి ఇండియా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ లేకపోతే కనుక ఇండియా ఓడిపోతే కనుక నేను చెప్పినట్టే రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ ఇస్తాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక, నా వీడియో ఇక్కడి వరకు చూస్తే కనుక నా వీడియో ఎంతో మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది ఇండియా గెలవాలనుకుంటున్నా. రోహిత్ శర్మ ఎస్పెషల్లీ సెంచరీ కొట్టాలి, 150 వరకు అయితే రన్స్ కొట్టాలని నేను అనుకుంటున్నాను. ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తారా లేదా అని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.